జియో పాలిటిక్స్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఇప్పుడు ఏకంగా ఈ సెగ ఇప్పుడు తాత్కాలిక అంటే అడ్వైజర్గా ఉన్నాడు కదా గవర్నమెంట్కి, మరి ముఖ్యంగా తాత్కాలిక అధ్యక్షుడు ఏమైనా అనుకోవచ్చు ఆయన పేరుకి సంబంధించి. చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు కదా మహమ్మద్ యూనిస్, ఆయన ప్రభుత్వం దిగిపోవాలంటున్నారు. ఆయన ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి ఆందోళనలు అక్కడ వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్లో మళ్ళీ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తాజాగా మరో విద్యార్థి నాయకుడిపై కాల్పులు జరిపిన ఘటనతో ఒక్కసారిగా ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత మోతలేబ్ సిగ్దార్పై కాల్పులు జరిగాయి. ఖులానా టౌన్లోని సిగ్దార్ నివాసం దగ్గర ఘటన చోటు చేసుకుంది. సిగ్దార్ తలలోకి దూసుకువెళ్లింది తూట. వెంటనే సిగ్దార్ను హాస్పిటల్కి తరలించారు అనుచరులు. విషమంగా సిగ్దార్ ఆరోగ్య పరిస్థితి ఉంది. వరుస ఘటనలతో బంగ్లాదేశ్లో టెన్షన్ వాతావరణం ఉంది. డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిపిన తర్వాత ఇటు సింగపూర్లో మృతి చెందిన తర్వాత ఇటు భారత్ మీద ఆరోపణలు గుప్పిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అయితే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే కనుక అక్కడ ఆ ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధించి బంగ్లాదేశ్ సైన్యం కావచ్చు, బంగ్లాదేశ్ పోలీసులే చెప్పుకొచ్చారు. కాల్పులకు తెగబడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు భారత్కు వెళ్ళిపోయారనే అంశం మీద లేదు, భారత్కు వెళ్ళిపోలేదు, భారత్కి సంబంధం లేదు అనే అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడుకొచ్చారు. కానీ హాదీ మరణంతో బంగ్లాదేశ్లో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలను మిన్నంటుకున్నాయి. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మీడియా ఆఫీసులను తగలబెడుతున్నారు. అవామీ లీగ్ ఆఫీసులకు నిప్పెట్టారు. యూఎస్ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ దేశానికి సంబంధించి కేర్ టేకర్ ప్రభుత్వం మాత్రమే. కేర్ టేకర్ ప్రధాని, ఇంకా చెప్పాలంటే కేర్ టేకర్ ప్రధాను, కేర్ టేకర్ అధ్యక్షుడు, whatever you name it, మహమ్మద్ యూనిస్కి సంబంధించి ఏం పేరు పెట్టినా ప్రస్తుతం మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం దిగిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు.